హలో గైస్, నేను మీ వినయ్ తేజ. ఈరోజు మనం పోకో X2 లాంగ్ టర్మ్ రివ్యూ గురించి మాట్లాడదాం. ఈ ఫోన్ వచ్చేసరికి నేను 8 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ ఫోన్ వచ్చేసరికి మనకు స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకునేసరికి మనకు కెమెరాస్ 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, మెయిన్ కెమెరా సోనీ సెన్సార్, అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, అండ్ 2 మెగాపిక్సెల్ 2 కెమెరాలు ఉన్నాయి, ఒకటి డెప్త్ సెన్సార్ అండ్ 1 మ్యాక్రో కెమెరా. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకు 2 కెమెరాస్ ఉన్నాయి, ఒకటి 20 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఒకటి వచ్చేసరికి మనకు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అనమాట. ఇది మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. దానిపైన మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్ ఎటువంటి బటన్స్ లేవు, సిమ్ ట్రే ఉంది. నెక్స్ట్ పైన చూసుకునేసరికి మనకు ఐఆర్ బ్లాస్టర్ ఉంది అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉందన్నమాట. అండ్ బాటమ్ సైడ్ వచ్చేసరికి మనకు హెడ్ ఫోన్ జాక్ ఉంది అండ్ స్పీకర్ ఉంది. నెక్స్ట్ టైప్ సి పోర్ట్ ఉందన్నమాట. నెక్స్ట్ మొబైల్ చూసుకునేసరికి ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఇప్పటివరకు అయితే నాకు ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ ఇది మనకు 27 watt ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. అది నేను లాస్ట్లో మాట్లాడతాను ఛార్జర్ గురించి. ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడతాం. 730G ప్రాసెసర్ అనేది గేమ్స్ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. నేను దీంట్లో ఫస్ట్ నుంచి పబ్జీ ఆడాను, అలా చాలా గేమ్స్ ఆడాను. చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది, చాలా స్మూత్గా ఉంది. నెక్స్ట్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది. నా మొబైల్ వచ్చేసరికి ప్రజెంట్ MIUI 12.1.2 వర్షన్లో రన్ అవుతుంది. అవుట్ ఆఫ్ 128GB 64GB ఇంటర్నల్ అనేది ఆక్యుపై అయింది. నెక్స్ట్ అది జాన్వరి సెక్యూరిటీ ప్యాచ్తో ఉంది. ఆండ్రాయిడ్ వర్షన్ 11తో రన్ అవుతుంది. నెక్స్ట్ చూసుకునేసరికి మనకు నా దగ్గర ఉన్న మోడల్ వచ్చేసరికి 6GB 128GB మోడల్ అనమాట. నెక్స్ట్ ఓవరాల్గా ఫోన్ అనేది చాలా స్మూత్ ఉంది. మనకు 128Hz డిస్ప్లే కదా, చాలా స్మూత్గా, చాలా కంఫర్టబుల్గా ఉంది. బ్యాక్ డాష్ బాడీతో వస్తుంది, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. లాంగ్ రన్లో మనకు చాలా యూజ్ అవుతుంది. నేనైతే ఇప్పటి వరకు ఎటువంటి థింగ్ అనేది యూజ్ చేయలేదు. వాళ్ళు ప్రొవైడ్ చేసిన పౌచ్ ఒక్కటే యూజ్ చేస్తున్నాను. కాకపోతే పౌచ్ కూడా చాలా బాగుంది. సింపుల్, ఒక 8 months యూజ్ చేసాను కాబట్టి కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. మనకి రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇది వాళ్ళు ఇచ్చిందైతే క్లియర్ ట్రాన్స్పరెంట్ కేస్ ప్రొవైడ్ చేశారు. మనకు ఈ క్లియర్ ట్రాన్స్పరెంట్ కేసులు ఎప్పుడైనా కానీ మనకు రెడ్డిష్ బ్రౌన్ కలర్ కానీ ఎల్లోయిష్ కలర్లో కానీ మారిపోతూ ఉంటాయి. నెక్స్ట్ కెమెరా విషయానికి వచ్చేసరికి కెమెరా పోకో X3తో కంపేర్ చేసినా కూడా మనకు పోకో X2లోనే కెమెరా చాలా బాగుందండి. పోకో X3 కెమెరా కూడా నాకు అంతగా అనిపించలేదు. పోకో X2 కెమెరా వరకు చాలా బాగుంది. నైస్ షాట్స్ తీస్తున్నారు. నెక్స్ట్ మనకి ఎంత క్లారిటీ అనేది చాలా బాగుంది కెమెరాలో. MIUI అందరికీ నచ్చకపోవచ్చు. UI అనేది ఇది పోకో లాంచర్తో వస్తుంది. మనకు పోకో లాంచర్ అనేది చాలా బాగుంటుంది MIUIతో కంపేర్ చేస్తే. మనం అనేటి సార్ట్ చేసుకోవచ్చు కలర్ ద్వారా. రెడ్ కలర్లో ఏమేమి యాప్స్ ఉంటాయని దీంట్లో వచ్చేస్తాయి. పోకో లాంచర్ చాలా బాగుందండి. MI 27 watt ఛార్జర్ ఆర్డర్ పెట్టుకున్నాను అమెజాన్లో. దాని అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో చూడొచ్చు. నెక్స్ట్ కేబుల్ వచ్చేసరికి నేను MI బ్రేడెడ్ కేబుల్ వాడుతున్నాను, టైప్ సి కేబుల్. నాకు దాని MI బ్రేడెడ్ కేబుల్స్ అన్నిటి లైఫ్ చాలా బాగా వస్తాయండి. సో 15,000 ఇప్పుడైతే నేను కొన్న ప్రైస్ వచ్చేసరికి 18,000 రూపీస్ కొన్నాను. ఇప్పుడున్న ప్రైస్ 15,000 ఉంది. మొన్న ఆఫర్స్లో ఇంకా తక్కువకి వచ్చాయి. ఆ ప్రైస్ రేంజ్కి ఇది చాలా మంచి ఫోన్. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మనకు చాలా మంచి డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది, HDR10+ సపోర్ట్తో వస్తుంది. యాడ్స్ ఉండవు పోకో కాబట్టి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.